అప్పుడే 2 రోజుల ముందో, ఒక రోజు ముందు నాకు దొరికినటువంటి లెటర్‌ని కూడా నేను వాళ్ళకి అందజేసిన, వాళ్ళు కూడా చూసిండ్రు. దాంట్లో ఏముంది స్పష్టంగా నేను దానికన్నా ముందు రాసినటువంటిది మొత్తం ప్రక్రియ, మే 10వ తారీఖు స్టేట్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత మనమేమైనా తప్పు చేసినామా, ఇట్లాంటి నిర్ణయం తీసుకొని సాయుధ పోరాట విరమణ అనేటువంటిది మనం నిర్ణయం తీసుకోవడము, ప్రకటించడము, మనం తొందరపడి ఏమైనా పొరపాటు చేసినామని చెప్పి అనుకోవచ్చా, ఎట్లా అనేటువంటిది నేను ప్రశ్నిస్తూ కొన్ని నాకున్న సందేహాలను రాస్తే తన సందేహాలకు జవాబులు తను రాసిండు. అది మంచిదైంది, ఉపయోగంగా ఉంటుంది. అది తను అట్లాంటిది ఏమీ లేదు, తను రాసినటువంటి లెటర్లో అట్లాంటిది ఏమీ లేదు. మనం గతి తార్కిక భౌతికవాదానికి విరుద్ధంగా మనమేం పోలేదు. పార్టీని, విప్లవోద్యమాన్ని మనం కాపాడుకోవాలని చెప్పి అనుకున్నాం. మనం పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయాన్ని ఫైనల్ చేసుకోవడం కోర్ సమావేశంలోనే, సీసీ కోర్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుందాం అనేటువంటిది అనుకున్నాం. తను రాసినటువంటి చెప్తున్నాను నేను, కామ్రేడ్ బిఆర్ దాదా రాసినటువంటిది చెప్తున్నాను. అందరికి అర్థం కావాలి, ముఖ్యంగా మా కామ్రేడ్స్కి, బయట ఉన్నటువంటి వాళ్ళకి అంత అర్థం కాకపోయినా మా కామ్రేడ్స్కి అర్థం కావాలి అనేటువంటిది. తను చెప్పినటువంటిది, తను రాసినటువంటిది నాకు, మనం తప్పేమీ చేయలేదు, సరి అయినటువంటి నిర్ణయమే తీసుకున్నాము, సరిగ్గానే వ్యవహరించినాము, ప్రక్రియలో పూర్తిగా మనం సరిగ్గానే వ్యవహరించినాము, సమస్య ఏమీ లేదు, అది గతితార్కిక భౌతికవాద నియమాలకు భిన్నంగా మనం ఏమీ పోలేదు, అది సరి అయినటువంటిదే, కోర్ సమావేశంలోనే ఫైనల్ నిర్ణయం చేసుకుందాం అనేటువంటిది అనుకున్నాము. కోర్ సమావేశం, సీసీ కోర్ సమావేశము మనం ఆలోచిస్తున్నట్టు కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమైనా చూపెడితే సరే మంచిది, ఈ పరిస్థితుల నుంచి బయటపడి విప్లవోద్యమాన్ని మనం కాపాడుకోగలుగుతాం అనేటువంటి దారి ఏమైనా చూపెట్టగలిగితే మనం అదే నిర్ణయం చేసుకుందాం అనేటువంటిది కూడా దాంట్లో ఆ లెటర్లో రాయడం జరిగింది. చాలా విషయాలున్నాయి, అట్లా క్లారిటీ ఉండడానికి చాలా స్పష్టత చేకూరేలా ఉన్నాయి. అక్కడే రాసినటువంటిది ఏంటంటే, ఒక విషయం ఏమైనా చర్చ జరిగితే సమీక్ష అయితే నా గురించి, అంటే నేను ఈ నిర్ణయాన్ని సాయుధ పోరాట విరమణకు సంబంధించి మరి మీరేమనుకుంటున్నారు అని చెప్పని కింది వరకు తీసుకెళ్ళినటువంటిది ఏదైతే ఉన్నదో అది దాని విషయంలో ఇది సరి అయినటువంటిది కాదు కదా, ఇది ఒక ప్రక్రియలో సీసీ కామ్రేడ్స్ అందరూ దృష్టికి తేకముందే, హెచ్జెడ్సీ కామ్రేడ్స్ అందరి అభిప్రాయాన్ని తీసుకోకముందే తీసుకెళ్ళినటువంటి ప్రక్రియ సరైనటువంటిది కాదు కదా అనేటువంటిది ఏమైనా సమీక్ష జరిగితే జరుగుతుండొచ్చు అనేటువంటిది అక్కడ మేము ఆ లెటర్లో ఉంటుంది. ఇది దీనికన్నా కీలకమైనటువంటి లెటర్ కామ్రేడ్ దేవ్జీ దాదా దగ్గర ఉంటుంది. అది ఆ లెటర్ మీద సమీక్ష జరిగితే రివ్యూ, ప్రత్యేక సమావేశంలో చేసిన సమీక్ష ఈ లెటర్ మీద నేను నాకు రాసిన లెటర్లో ఉన్నటువంటి వాక్యాలను, ఆ స్టేట్మెంట్లో ఉన్నటువంటి వాక్యాలను యాజ్ ఇట్ ఈజీగా ఉన్నట్టుగా రాస్తూ సమీక్ష చేశారు. కానీ అంతకన్నా అసలు సమీక్ష చేస్తే అది సీసీ కామ్రేడ్స్ కొంతమంది, 3, 5 ఎంతమంది ఉన్నారో అంతమంది జమ అయ్యి ఒక దగ్గర వాళ్ళు సమీక్షిస్తే బాగుండేది ఒకటి.